యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఇది మనతో మాట్లాడుతున్న మాటలను చాలా శ్రద్ధగా ఆలకిద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకున్నామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనం. చదువుతూ ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలను బట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే పరలోకములో మన జీవితాలలో ఫలము పొందుకున్నట్లుగా మన జీవితాలు ప్రవర్తించాలని లేఖనాన్ని బట్టి చూస్తున్న మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ అంటున్న మాటలు బట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తే మనుషుల వలన ఘనతను అందుకోవాలని మీరు ధర్మము చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత పొందుకోవాలని ఆ విధమైన స్థితిలో చేయవద్దు అంటున్నాడు. ఎందుకంటే వారి యొక్క జీవితాలలో సమాజ మందిరంలో వారి స్థితిని బట్టి బోర ఊదించుకుంటూ ఉన్నారు. ఎవరు అంటే వారి వారి జీవితాలలో వేషధారుల వల్లే మార్చబడిన స్థితిని బట్టి వారు ఆ విధమైన స్థితిలో నడిపించబడుతున్నారు. కనుక నీవు వేషధారుల వల్లే నీ స్థితిని బట్టి నడిపించబడద్దు. ఎందుకంటే వారు నిశ్చయముగా ఇక్కడ ప్రతిఫలం పొందుకొని ఉన్నారు. అంటే వీరి జీవితంలో చేస్తున్న ప్రతిఫలము భూమి మీద చేశారు కనుక ఈ భూమి మీద వారి జీవితాల్లో అనేక మంది ఎదుట తమ జీవితాలు కనబడినట్లుగా ఘనత పొందుకోవాలని చేశారు కనుక అవి పొందుకున్నారు అని చెబుతుంది. నీవైతే ధర్మము చేయనప్పుడు ఏమంటున్నాడు? కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు అంటున్నాడు. అంటే ఒక చేతితో చేసినది ఒక చేతికి తెలియకూడదు అంటున్నాడు. కానీ ఈ లోకంలో మనుషుల యొక్క జీవితాలు ఎలాంటివి అంటే ఘనత పొందుకోవాలని ఇప్పుడున్న పరిస్థితులన్నిటినీ దేవుడు ఏ విధమైన స్థితిలో ఉన్నవి అంటే ఇంకా వీటిలో తమ జీవితాలు వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని ఇవన్నిట్లో వారి జీవితాలు ఏం చేస్తున్నారంటే అన్నిటినీ వారు చేసి ఈ యొక్క వీడియోలు తీసి పెడుతూ ఉన్నారు. ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే మనుషుల వలన ఘనత పొందుకోవాలని వేషధారుల యొక్క జీవితాలలో బోర ఊదించుకుంటూ ఉన్నారు. పలానా వ్యక్తి అని వారికి అది ఇష్టమంట. వారి జీవితాల్లో ఆ విధమైన స్థితిలో నడిపించబడటం వారికి ఇష్టమంట. దినం మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి మన జీవితంలో ఏం చేయాలి అంటే ఒకటి మన జీవితాలలో మనం స్థితిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మన జీవితాలలో ఈ ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవాలని కాదు, కానీ ఆ దేవుని ఎదుట మన జీవితాలలో ప్రతిఫలం ఒకటి ఉన్నదని, పరలోక రాజ్యంలో మన జీవితాలలో ఒక ఫలం ఉన్నదని గ్రహించాలి. ఆ ఫలము కొరకే మనం ఎదురు చూడాలి. ఆ ఫలం కొరకే మన జీవితాలు నడిపించబడాలి. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒకటి మన జీవితాల్లో ఏమేం చేయాలో మనం గుర్తు చేసుకుందాం. ఒకటి మన జీవితాల్లో ధర్మం చేయనప్పుడు జాగ్రత్తగా మన జీవితాలను మన యొక్క స్థితిని బట్టి నడిపించబడాలి. రెండు, మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే మన జీవితాల్లో ప్రార్థించకూడదు అంటున్నాడు. అక్కడే మనం జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయంలోనే 5వ వచనం మనం చదువుకుందాం అండి. ఒకసారి చదవనండి. మత్తయి
హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలు కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేశ్యదారుల వలె మీరు ప్రార్థించకూడదు. వేశ్యదారులకి సమాజ మందిరములలో, వీధి మూలలోను వారికి నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టమంట. వారు నిశ్చయముగా ప్రతిఫలం పొందుకున్నారని లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే మన జీవితాలలో ఏ విధమైన స్థితిలో నడిపించబడాలి అంటే, అక్కడున్న వచనం మనకు తర్వాత వచనం చదవండి. ఆమేన్. హల్లెలూయా. అంటే మనకి యొక్క జీవితాలలో పరలోకమైన ఫలము మనం పొందుకోవాలంటే, రహస్యమందున్న తండ్రి చూచునట్లుగా మన యొక్క రహస్యమును మన జీవితాలలో మనకి యొక్క గదిలోనికి నీవు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేయము అంటున్నాడు. అంటే ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని చెబుతున్నాడు. ఇక్కడున్న ప్రతిని జ్ఞాపకం చేసుకుంటే, వీరి యొక్క జీవితాలలో వేషధారులు ఏం చేస్తున్నారంటే, వీధి మూలలా ఆ సమాజ మందిరములో, ఆ యొక్క సమాజములో వారి వారి జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నారంటే, వారికి ఆ విధమైన స్థితిలో నిలిచి ప్రార్థన చేయటం వరకు ఇష్టమంట. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఎలాగంటే, లోకంలో మనుషుల జీవితాలలో ఏ విధమైన స్థితిలో నడిపించబడతారంటే, దేవుని పేరు చెప్పుకుంటూ తమ జీవితాలు నడిపించబడి, దేవుని యొక్క సన్నిధిలో తమ జీవితాలు నడిపించబడుతున్నాయి. కానీ వారు ఏం చేయబడుతున్నారంటే, వారి వారి జీవితాలలో నామకార్థమైన స్థితిలో నడిపించబడుతున్నారు. ఇటు భక్తి కావాలి, లోక సంబంధమైన వారి జీవితాలలో కార్యక్రమాలు కావాలి. ఏ విధమైన స్థితిలో నిలబెడుతూ ఉంటారంటే, అనేక మంది ఎదుట మనుషుల ఎదుట తమ యొక్క జీవితాలు గొప్పగా కనబడినట్లుగా చేసుకుంటూ ఉంటారు. ఇలాగా అందరిని అనట్లేదు కానీ, దేవుని యొక్క సన్నిధిలో తమ జీవితాలను బట్టి కొన్ని కొన్ని మంది యొక్క జీవితాల్లో అలా నిలిచి ఉండుట, ప్రార్థన చేయుట వారికి ఇష్టమంట. అక్కడున్న స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నారో మనకు కనబడుతుంది. అక్కడున్న జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, వీరికి వీధి మూలలలోను, ఆ సమాజములోను వారు నిలిచి ప్రార్థన చేయటం వారికిష్టమంట. అంటే వారు వారి కొన్ని మంది యొక్క జీవితాలలో గొప్పవారిగా కనపడాలని, వారి వారి జీవితాలలో ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నారో, వారు తమ యొక్క స్థితిని బట్టి కనబడుతూ ఉంటది. అంటే వీరిని ఏమంటున్నాడంటే, వేషధారులరా అంటున్నాడు. వేషధారులు కొన్ని మంది ఈ విధమైన స్థితిలో నడిపించబడతారు. అందరినీ అనకూడదు. దేవుని యొక్క సన్నిధిలో తమ తమ జీవితాలను బట్టి దేవుని యొక్క సన్నిధిలో భారం కలిగి ప్రార్థించేవారు ఉంటారు. భారం కలిగి తమ జీవితాలలో అనేకమైన ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. ఆ వారి వారి జీవితాలు కాదు. కానీ ఇక్కడ వారి యొక్క స్థితిని బట్టి ఎవరైతే తమ యొక్క జీవితాల్లో గొప్పవారుగా కనపడాలని ఆలోచన చేత నడిపించబడి తమ జీవితాలు నడిపించబడతారో వారిని గురించి చెబుతున్న లేఖనాలు సెలవిస్తున్న మాటలు ఇవి. అయితే వారు నిశ్చయముగా ప్రతిఫలం పొందుకున్నారని లేఖనాలు సెలవిస్తున్నాయి. వేషధారుల వలె ప్రార్థన చేయకూడదు. రహస్యమందున్న ప్రార్థన దేవుని చూచినట్లుగా ఆ యొక్క మన జీవితంలో మనకున్న గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయమంటున్నాడు. అలాగే మన జీవితాలలో మూడవదిగా మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, ఉపవాసము చేయనప్పుడు ఉపవాసము చేయనప్పుడు ఎలా నడిపించబడాలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ అంటున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మత్తయి సువార్తలోనే 6వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. ఇంకా చదవండి అక్కడ ఏమంటుండ్రు. ఉమ్. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తే,
మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖాముఖులై ఉండొద్దు అంటున్నాడు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఆ దుఃఖాముఖులై ఉండొద్దు అంటున్నాడు. ఈ లేఖనాలు బట్టి చదువుతున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే మనిషి యొక్క జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడుతూ ఉంటారంటే, మనిషి ఇతర మనుషులకి కనపడవలనని ఉపవాసము చేసినప్పుడు వికారమైన మనసు, వికారమైన ముఖం కనబడుతుందంట. అంటే ఈ వికారముగా మన జీవితాలలో ముఖం చేసుకోకూడదు అంటుంది. అంటే మనిషి ఏం ఏం చేస్తూ ఉంటాడంటే, మనిషి యొక్క జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడుతూ ఉంటాడంటే, తన ముఖమును అనేక మందికి చూపించుకుంటూ నేను ఉపవాసం ఉన్నా అని చెప్పుకునే స్థితిలో నడిపించబడినట్లుగా కనపడుతూ ఉంటాడు. ఇక్కడ అంటున్నమాట, నీ ముఖము వికారం చేసుకొనకూడదు. ఎందుకంటే వికారమైన స్థితిలో నడిపించబడ్డ వాని యొక్క జీవితంలో ప్రతిఫలం పొందుకున్నారు అంటున్నాడు. ఈ భూమి మీద ప్రతిఫలం తన జీవితంలో పొందుకొని ఉన్నాడు. నీవు నీ జీవితంలో ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటే, నీ తలను అంటుకొని, నీ ముఖమును కడుక్కొని, అంటే మన యొక్క జీవితాలలో మనం ఏ స్థితిలో నడిపించబడుతున్నామో ఆ యొక్క జీవితము కలిగి ఉండకుండా, మన యొక్క స్థితిని బట్టి మనం శుద్ధపరిచిన వారిగా, మన యొక్క ముఖము వికారముగా కనపడకుండా ఉన్నట్లుగా ఆ ముఖమును కడుక్కోమంటున్నాడు. అప్పుడు పరలోకమందున్న మన జీవితాల్లో ప్రతిఫలం పొందుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. మూడవ మాటలో జ్ఞాపకం చేసుకుంటే, నాలుగవ మాటలు మన యొక్క జీవితాలలో జ్ఞాపకం చేసుకుంటే, మనము నాలుగో మాట, ఈ యొక్క మాటలో చాలా జాగ్రత్తగా గమనిస్తే మనిషి యొక్క జీవితంలో ఇది కష్టంగానే ఉంటుంది. కానీ ఈ మాటలో కూడా మన జీవితాల్లో ప్రతిఫలం పొందుకునే స్థితిలో నడిపించబడాలి. మత్తయి సువార్తలోని 6వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుందామండి. ఆమేన్. ఇక్కడ ఉన్న మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తే మన యొక్క స్థితిని బట్టి ఎక్కడ మన జీవితాలలో ఏ విధమైన స్థితిలో నడిపించబడాలో మనకి గుర్తు చేస్తున్న మాట ఏమిటంటే, భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు. ఈ ధనము మనుష్య జీవితాల్లో ఏం చేస్తుందంటే, ఇది మనుషులు దొంగలిస్తూ ఉంటారు. ఇది చిమ్మటైపోతుంది, ఇది తుప్పు పట్టిపోతుంది. ఈ ధనము ఎక్కడ ఉంటుందో మన జీవితాలలో అదే మనసు, మన యొక్క హృదయం అక్కడ ఉంటుందని చూస్తుంది. అంటే ఈ యొక్క ధనము మనిషిని ఏం చేస్తుందో తెలియదు. ఈ ధనము మనిషిని ఏ విధమైన స్థితిలో నడిపిస్తుందో తెలియదు. మన యొక్క ధనము మనుషుల జీవితాల్లో ఏమేమి చేస్తుందంటే విరోధ భావాలను తీసుకొస్తుంది. మనిషి జీవితంలో విరోధ భావాలను తీసుకొస్తుంది. అన్నదమ్ముల యొక్క జీవితాలను చిచ్చు పెట్టే పరిస్థితిని తీసుకొస్తుంది. తల్లిదండ్రుల యొక్క జీవితాలలో నడిపించబడుతున్న స్థితిని బట్టి వారికి అపాయం తీసుకొచ్చే పరిస్థితిని తీసుకొస్తుంది. ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే, ఈ ధనం అనేది మనిషి జీవితంలో అపాయకరమైన పరిస్థితిలోనికి తీసుకెళ్తుంది. అయితే ఇక్కడ అంటున్న మాటలను బట్టి, నీవు నీ జీవితంలో ఈ ధనము గురించి, భూమి మీద ఉన్న ధనమును గురించి నువ్వు సంపాదించవద్దు, కానీ దానిని సమకూర్చుకోవద్దు. కానీ నీవు పరలోకమందున్న ధనము కావాలంటే నీ జీవితంలో ఈ యొక్క సిరిని నువ్వు సంపాదించుకోవద్దు, కానీ నీవు పరలోకమందున్న ధనమును సమకూర్చుకో. ఆమేన్, హల్లెలూయా. ఆ పరలోక ధనము అయితే అక్కడ ఉన్న స్థితిని బట్టి చిమ్మటవ్వదు, తుప్పు పట్టిపోదు. అది దొంగలు దొంగలించే అవకాశమే లేదు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ ధనమును మనం సమకూర్చుకోవాలి. ఆ పరలోకమందున్న ధనమును మనం సమకూర్చుకోవాలి. ఇతను మన నీతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, పరలోకమందున్న ఫలము మన జీవితాలలో
ఫలము కలుగునట్లుగా మన జీవితాలు ఆ విధమైన స్థితిలో నడిపించబడాలి. ఒకటి, మనము ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని కాదు, కానీ దేవుడు మన యొక్క జీవితాలలో ఆ పరలోకమందున్న తండ్రి చూడాలని నీవు ధర్మము చేయనప్పుడు నీ కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. 2, నీ జీవితంలో ప్రార్థన చేయనప్పుడు వేశ్యదారుల వల్లే సమాజములో వీధులలో వారి జీవితాలు ఆ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాయని చెబుతున్నాడు. అట్టిగా ఉండక రహస్యమందున్న తండ్రి చూచినట్లుగా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయమంటున్నాడు. అప్పుడు నిశ్చయముగా పరలోకమందున్న తండ్రి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. 3, మన జీవితాలలో ఉపవాసము చేయనప్పుడు ఎక్కువ తమ జీవితాలలో దుఃఖముఖులై ఉండక దేవుని ఎదుట తమ జీవితాలు ముఖము వికారము చేసుకొనక దేవుని సన్నిధిలో తలను అంటుకొని ఆ ముఖమును కడుక్కొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండే వాళ్ళగా మన జీవితాలు నడిపించబడాలి. అప్పుడు పరలోకమందు మనకు ప్రతిఫలం కలుగుతుంది అంటున్నాడు. 4, మన జీవితాలలో ధనమును సమకూర్చుకోవద్దు అంటున్నాడు. ఈ ధనము మనిషి జీవితాలలో అపాయకరమైన స్థితిని తీసుకొస్తుంది. అదే పరలోకమందున్న తండ్రి యొక్క ధనమును మనం సమకూర్చుకుంటే, ఆ పరలోకమందు మన యొక్క ధనము సమకూర్చుకుంటే అది తుప్పు పట్టిపోదు, చిమ్మటైపోదు, అది ఏమాత్రము దొంగిలించే స్థితిలో నడిపించబడదు. అందుకే మనం జ్ఞాపకం చేసుకుంటే లోకాసువార్తలు 21వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వాక్కులు ప్రకటించిన తర్వాత అక్కడున్న స్థితిని బట్టి, ఆయన ఒక కానుకల పట్టు వద్ద ఎదురు చూస్తూ నిలబడి ఉన్న స్థితిని బట్టి అక్కడ ఉన్న అనేక మంది ధనవంతులు వస్తున్నారంట. ధనవంతులు వచ్చి తమ యొక్క సామర్థ్యత కొలది దేవుని సన్నిధిలో ఇస్తున్నారంట. ఆ దేవుని సన్నిధిలో ఆ కానుకను వేస్తున్నారంట. అయితే అక్కడ ఒక విధవరాలు కూడా ఉంది. ఆ విధవరాలు వచ్చి ఏస్తున్నది తన జీవితంలో ఏం చేసిందంటే, తనకు కలిగిన జీవనం అంతయు దేవుని సన్నిధిలో ఇచ్చేసిందంట. ఆ దేవుని అక్కడ ఆ కానుకల పెట్లో వేసేసింది. ఆమెకుంది 2 కాసులే. ఆమెకున్నది తన జీవితంలో ఆ 2 క్రాసులే. తమ జీవితంలో ఆ యొక్క స్థితిని బట్టి ఆ పోషణకు కావలసినది అదే ఉంది. కానీ దేవుడు ఆ పరలోకమందున్న ఆ తండ్రి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటల ప్రకారం తన జీవితంలో వాటిని అంగీకరించి తన స్థితిని బట్టి ఆ కానుకని అక్కడ ప్రదేశంలో వదిలేసినట్టు కనబడుతుంది. అంటే ఈమె యొక్క జీవితంలో ఈ యొక్క వాక్కులు ప్రకటన చేసి ఉండొచ్చు. ధనము గురించి దేవుని యొక్క సన్నిధిలో బోధించిన మాటలు బట్టి ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ పరలోక ధనమును సమకూర్చుకోమని చెప్పినట్లుగా అక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే చేసి ఉండొచ్చు. ఎప్పుడైతే ఆమె మాటలు తమ జీవితాల్లో విని తన స్థితిని బట్టి ఆ ఇతరాలు తనకు కలిగిన జీవనం అంతయు ఆ 2 కాసులని ఆ దేవుని సన్నిధిలో వేసింది. అప్పుడు అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు, వీరికన్నా ఈమె ఎక్కువ వేసింది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆమె జీవితంలో కలిగిన దాన్ని బట్టి దేవుని యొక్క వాక్కుల ద్వారా తన జీవితాన్ని దేవుని ఎదుట తను సమర్పించుకున్న స్థితిని బట్టి దేవుడు ఆమె యొక్క జీవితంలో గొప్పగా మెచ్చుకొనుటకు కారణమైంది. ఆమె యొక్క జీవితంలో పరలోకమందు తమ యొక్క స్థితిని బట్టి ప్రతిఫలం పొందుకుంటుంది. ఇది నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీవు నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డావో గుర్తు చేసుకో. 1, నీ జీవితంలో ధర్మం చేయనప్పుడు. 2, నీ జీవితంలో ప్రార్థన చేయనప్పుడు. 3, నీ జీవితంలో ఉపవాసం ఉన్నప్పుడు. 4, నీ జీవితంలో భూమి మీద సమకూర్చుకోకుండా పరలోకమందున్న ధనమును సమకూర్చుకున్నట్లుగా నీ జీవితం కలిగి ఉన్నట్లుగా చూసుకో. దినం నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీ జీవితం ఎలా నడిపించబడిందో ఒకసారి గుర్తు చేసుకుంటూ, నీవు ఈ మాటల చేత నీ యొక్క స్థితిని బట్టి సరి చేసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి నడిపించబడు. ఆ పరలోకమందున్న తండ్రి నీకు ప్రతిఫలం అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ మాటలు మీ వినికిడిలో దీవించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ జీవాధిపతి ఆశ్చర్యకరణ మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత మా జీవితాల్లో మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా, మా యొక్క జీవితాల్లో ధర్మం చేయనప్పుడు నా తండ్రి రహస్యమంతో నా తండ్రి అయ్యా నీవు చూచినట్లుగా మా జీవితాల్లో ప్రతిఫలం అనుగ్రహించినట్లుగా ధర్మం చేయనప్పుడు కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదని చూస్తున్నాం. అటు కృపను మా జీవితాల్లో అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయండి. అయ్యా, ప్రార్థించేటప్పుడు నా తన వేషధారుల వల్ల ఈ సమాజంలో అయ్యా వీధులలో చేయకూడదంటున్నావు.
అయ్యా నా తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకుని మా జీవితాల్లో అయ్యా నా తండ్రి రహస్యమందున్న తండ్రిని చూసినట్లుగా అయ్యా నా తండ్రి మా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయమంటున్నాం. అప్పుడున్న తండ్రి పరలోకమందున్న తండ్రివి ప్రతిఫలం అనుగ్రహిస్తానంటున్నాం. అటు కృపను మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేసి మీరు బలపరచండి అయ్యా. అలా నా తను ఉపవాసము చేయనప్పుడు వ్యాకారం చేసుకోవద్దు అంటున్నాం. అటు కృపను మీరు జ్ఞాపకం చేసుకుని మా యొక్క జీవితాల్లో తలను అంటుకొని అయ్యా నా తండ్రి మొక్కమును కడుక్కునే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో అనుగ్రహించి ప్రతిఫలం అనుగ్రహించుటూ సహాయం చేయండి. అలానే భూమి మీద ధనమును సమకూర్చుకోవద్దన్న పరలోకమందు అయా ధనమును సమకూర్చుకోమంటున్నాడు. అటు కృపను మాకు అనుగ్రహించి ఒక వివరాలకు గుర్తు చేసిన దాన్ని బట్టి అయా ఎదురు వాళ్ళ మా జీవితంలో నా తండ్రి కలిగి ఉండటకు కృప చూపించి సహాయం చేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.